ఈ శరీరం దేవుడు మీకు ఇచ్చారు. ఈ శరీరం పరిశుద్ధ ఆత్మయై ఉన్న దేవునికి ఆలయంగా ఉండాలని ఆయన మీకు ఇచ్చారు అని చెబుతూ ఆ కింది వాక్యాలు మీరు ఇంకా చదవాలి. మీరు మీ సొత్తు కారు, మిమ్మల్ని దేవుడు కొన్నాడు. మీరు ఇక్కడ గమనించాల్సిన మాట, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మళ్ళీ మీరు గమనించాలి, మీరు మీ సొత్తు కాదు, మిమ్మల్ని విలువ పెట్టి దేవుడు కొన్నాడు. చాలామంది ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. ఈ మధ్యకాలంలో దేవుడు నాతో పదే పదే మాట్లాడిన మాట ఈ మాట, మీరు మీ సొత్తు కాదు, మిమ్మల్ని దేవుడు విలువ పెట్టి కొన్నాడు. మీరు ఎక్కడన్నా చూడండి, ఖాళీ స్థలాలు ఎవరైనా ఆక్రమిస్తారేమో అని ఆ స్థలాలలో రాసి పేరు బోర్డు పెడతారు. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఫలానా వ్యక్తి. ఈ స్థలం ఎవరు పడితే వాళ్ళు అమ్మడానికి కొనడానికి అధికారం లేదు, ఎందుకంటే ఈ స్థలం ఫలానా వాళ్ళది అని బోర్డులు పెడతారు. మీరు కావాలంటే ఇలా పోయేటప్పుడు వై జంక్షన్కి వెళ్ళేటప్పుడు ఆ వై జంక్షన్కి ఇలా తిరిగేటప్పుడు ఇటు సైడు ఎడం చేతి వైపు ఆ స్కూల్కి వెళ్ళే దారి ప్రక్కనే ఒక ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడ చిన్న చిన్న షాపులు ఏవో ఉంటాయి. అక్కడ రాసి ఉంటుంది ఒక బోర్డు, ఈ స్థలం ఏబిఎం చర్చికి సంబంధించింది అని రాసి ఉంటుంది. అంటే ఆ స్థలం ఎవరిది? వాళ్ళది. ఆ స్థలంలో నేను కంభంలో పుట్టాను, కంభంలో పెరిగాను, కంభంలో సంపాదిస్తున్నాను, కంభంలో వ్యాపారం చేస్తున్నాను, ఈ స్థలం మీద నాకు హక్కు ఉంది అని ఎవరన్నా పోయారనుకో, అది పొరపాటున వాళ్లకు చెందింది కాదు, అది ఆ చర్చికి సంబంధించిన వాళ్ళది. అలాగే యేసు ప్రభుని నమ్మి బాప్తీసం పొందుకొని నేను దేవుని బిడ్డగా బ్రతికుతున్నాను అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సొత్తు కాదు. ఎప్పుడైతే వాళ్ళు బాప్తీసం తీసుకొని ప్రభుని రక్షకునిగా అంగీకరించారో వాళ్లకు వాళ్ళ మీద అధికారం లేదు. వాళ్లకు వాళ్ళ మీద అధికారం లేదు. వాళ్లకు వాళ్ళ మీద అధికారం లేదు. మరి ఎవరికి ఉంది అంటే, ఎవరు కొన్నారో వాళ్ళకే వాళ్ళ మీద అధికారం ఉంటుంది. ఇప్పుడు మనల్ని ఎవరు కొన్నారు చెప్పాలి? మిమ్మల్ని అందరినీ ఎవరు కొన్నారు? మిమ్మల్ని ఎవరు కొన్నారు? దేవుడు కొన్నారు. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. సమస్తమైన దుర్నీతిలో నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను తన కోసము వాళ్ళని పవిత్రపరచి తనను తానే
మన కొరకు అర్పించుకొని మనల్ని కొన్నాడు. ఎవరి కోసం? ఆయన కోసం మనల్ని కొన్నాడు. ఎలా కొన్నాడు అంటే ప్రాణం పెట్టి. నీ విలువ ఎంత? నీ విలువ ఎంత? ఏమోనండి, మాకేం తెలుసు అంటారా? నీ విలువ ఎంత? ఒక క్రైస్తవుని విలువ ఎంత? యేసు రక్తముతో కడగబడినంత. ఏ విలువ లేని నీకు ఒక విలువ ఇచ్చాడు. ఎందుకు పనికిరాని మన కొరకు ప్రాణం పెట్టి మన విలువ అమాంతంగా పెంచాడు. చాలామందికి ఈ విలువ కంటే ఇంకొక విలువ తెలుసు. ఏ విలువ? బంగారం విలువ. అది ఎంత పెరుగుతుంది, ఎంత జరుగుతుంది, దాని గురించిన అవగాహన ఉంది. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న దేవుని పిల్లల విలువ ఎంత ఉంది అన్నది మాత్రం గ్రహించలేకపోతున్నారు. పౌలు గారు అంటారు, మీరు మీ సొత్తు, చెప్పండి, మీ సొత్తు కారు. మిమ్మల్ని దేవుడు ఏం చేశారు? ఏం విలువ పెట్టాడు అంటే తన రక్తాన్నే, దేవుని రక్తాన్నే, దేవుని ప్రాణాన్నే విలువగా పెట్టాడు నీ కోసం. దేవుని ప్రాణానికి సరితూగగలిగిన విలువ ఈ భూమి మీద ఏదైనా ఉందా? దేవుని ప్రాణానికి సరితూగగలిగిన విలువ ఈ భూమి మీద ఏదైనా ఉందా? ఆయన ప్రాణానికి సరితూగగలిగిన విలువ ఏది లేదు, ఏది ఉండదు. కానీ నీకిచ్చాడు. ఆయన ప్రాణానికి సరితూగగలిగిన విలువ నీకిచ్చాడు. నిన్ను కొనడానికి ఏం ఖర్చు పెట్టాడు? తన ప్రాణం అండి. ఈ రోజున ఒక క్రైస్తవుణ్ణి దేవుడు కొనడానికి ఏం ఖర్చు చేశాడు అంటే తన ప్రాణం. ఇంత విలువ పెట్టి నిన్ను కొన్నప్పుడు, ఇంత విలువ పెట్టి నీ విలువను పెంచినప్పుడు, నీవు నీ విలువ ఏంటో తెలుసుకొని ఈ భూమి మీద బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.